తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. అమ్మవారికి అర్చకులు ఘనంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు పసుపు కుంకుమతో పాటు అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. కొంతమంది భక్తులు శ్రీ వేషధారణలో అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు, అంబలి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. మాది విలేజ్, అక్కడి నుంచి మేము 10 సంవత్సరాల నుంచి మొక్కుబడి చేసుకుంటాం అమ్మవారికి. ఇప్పుడు నా బిడ్డ కూడా వేపించినాను, అమ్మ చల్లగా చూస్తుందని. ఎప్పటి నుంచో మాకు నమ్మకము. ఆ తల్లి గంగమ్మ తల్లిని నమ్ముకుంటే మేము ఏదైనా, ఏ కష్టమైనా నష్టమైనా ఆ తల్లి చల్లగా చూస్తుందని అది ఒక నమ్మకము. ఆ అమ్మ కూడా ఈసారి మళ్ళా మొక్కుబడి గురించి వచ్చినాము. తల్లి గంగమ్మ తల్లి తిరుపతి గంగమ్మ జాతరకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఆడవేషం వేసుకుని అమ్మవారి జాతరకి నేను పాల్గొంటూనే ఉంటాను. ఎక్కడున్నా నేను ఇలాగనే వచ్చి అమ్మవారి వేడుకలో నేను పాల్గొంటుంటాను. 60 సంవత్సరాలుగా గంగమ్మకి లక్షణంగా చూస్తా ఉంది, మొక్కుబడి చెల్లిస్తాను. కుటుంబం అంతా చల్లగా ఉంది. తిరుపతి గంగమ్మ జాతర సోమవారం నుంచి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంతో భక్తులను గంగమ్మ అనుగ్రహిస్తుంది. 8 అవతారాలుగా ఉంటుంది, కానీ కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం అయి నిలుస్తుంది. మా అబ్బాయికి ఎస్వి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చిన కారణంగా అమ్మవారికి వేషం వేస్తానని మొక్కున్నాను. దాని సందర్భంగా మొక్కు చెల్లిస్తున్నాము. ఇక్కడ అమ్మవారి యొక్క పవిత్రత నేను చూసి చాలా ఆనందించినాను. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం పొంది బాగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను.